करुणालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः 9వ అధ్యాయము 25వ శ్లోకం। యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినో అపి మాం। ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవానుడు క్రితం శ్లోకంలోనేమో ఎవరైతే నన్ను ఎరిగుండి పూజిస్తారు, ఇక్కడ ఎరిగి పూజించడం అంటే తన తత్వాన్ని తెలుసుకొని, పరమేశ్వరుడు అంటే భగవానుడు ఎక్కడ ఏంటి అనే తత్వాన్ని తెలుసుకొని పూజించిన వారు తననే చేరుతారు, అంటే తనని చేరుతారు, మళ్ళీ జన్మ లేదు అని చెప్తూ, అలాగే తెలుసుకోకుండా చేసిన వాళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు, యజ్ఞాలు యాగాలు పూజలు పురస్కారాలు దానాలు ధర్మాలు అన్నీ చేస్తారు, కానీ పరమాత్మ తత్వం తెలుసుకోకుండా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఒక రకంగా చెప్పాలంటే అవిద్యతో చేసేవాళ్ళు అంటే పరమాత్మను తెలియకుండా చేసేవాళ్ళు తిరిగి పునర్జన్మని మళ్ళీ పొందుతారు అని క్రితం శ్లోకాలు 2 శ్లోకాల్లో చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 25వ శ్లోకము యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః। ఇక్కడ చూడండి, దేవవ్రత అంటే దేవతలను పూజించువారు, దేవతలను యాంతి పొందుదురు, దేవతలను పూజించేవాళ్ళు దేవతలనే పొందుతారు। అంటే ఇక్కడ దేవతలు అంటే భగవానుడు మరి తాను దేవతలోకి రాడా, ఎలాగా ఈ బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ దేవతలను పూజించేవాళ్ళు అంటే ముందటి శ్లోకాల్లో ఇతర దేవతలు అని చెప్పారు కదా, ఇంద్రుడు వరుణుడు అగ్ని ఎవరైనా కావచ్చు, యజ్ఞాలు చేసేటప్పుడు వీళ్ళందరినీ పూజిస్తున్నాం కదా, ఈ పూజించే వాళ్ళందరూ ఆ ఇతర దేవతలను పూజించిన వాళ్ళ లోకాలకు వెళ్తారు, అంటే స్వర్గానికి వెళ్తారు, ఇంద్రుడు మొదలైన వాళ్ళ ఆ స్వర్గానికి వెళ్తారు, ఆ దేవతలను పొందుతారంటే ఆ స్వర్గాలకు వెళ్తారని। పితృవ్రత అంటే పితరులను సేవించువారు అంటే పితృలోకాలకు వెళ్తారు, అంటే తిరిగి ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చే అంటే ఏ లోకానికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే వస్తారనమాట। అయితే ఈ పితృదేవతలను పూజించే వాళ్ళు వాళ్ళనే చేరుతారయ్యా అంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంటారు। అలాగే భూతేజ్య అంటే భూత ప్రేతములను అర్చించేవారు, ఇక్కడ భూత ప్రేత రూపములు అంటే చూడండి, ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు మొదటి కేటగిరీ ఏమో ఈ దేవతలను పూజించటము, 2వ కేటగిరీ ఏమో ఈ పితృదేవతలను, 3వది ఏంటి ఇంకా అజ్ఞాన స్థితి అనమాట, తమో గుణంతో ఇక ఈ ఇతర గణాలు అనేసి చేస్తూ ఉంటారు కదా దేవతల పూజలు। మామూలు ఇప్పుడు మనకి చెప్పాలంటే ఈ తెలుసుకోకుండా కొంచెం అజ్ఞానంతో చేస్తారు, వాటిల్ని ఏమంటారండి గణాలు, కాదు గ్రామ దేవతలని అట్లాగా కొన్ని కాదు కదా అవి కాదు, గ్రామ దేవతలు అట్లాగని కొన్ని చేస్తుంటారు కదా, అలాగా ఇంకా దిగువ స్థాయి అన్నమాట, అసలు ఏమీ తెలియకుండా చేస్తారు, పూజ చేస్తారు, కానీ జ్ఞానము తెలివి లేకుండా చేసే పూజలు అనమాట, ఆ జ్ఞానం పొందకుండా చేసే పూజలు ఆ దేవతలనే పొందుతారు, వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, అప్పుడు ఏమీ తెలియని రోజుల్లో చదువురాని రోజుల్లో అలాగే గ్రామదేవతలను పూజలు చేశారు, వాళ్ళని కూడా గొప్పగానే చేస్తారు, పూజలకేం తక్కువ చేయరు, కాకపోతే వాళ్ళు దాన్నే పొందుతారు అంటున్నారు। అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటి గీత, నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళమంటుంది, నువ్వు ఇంకా అట్టడుగు స్థితిలో ఉండి పూజలు చేయటం అనమాట, ఇంకా దిగువ స్థాయిలోనే ఉన్నావు, అది కాదయ్యా అని చెప్పడం ఇక్కడ। అంటే ఇక్కడ మధ్యాజీన అంటే నన్ను ఆరాధించు భక్తులు, ఇప్పుడు ఇక్కడ నన్ను 3 రకాలుగా చెప్పి దేవతలను పూజించేవాళ్ళు, పితృదేవతలను పూజించేవాళ్ళు, భూతగణాలను పూజించేవాళ్ళని 3 రకాలుగా చెప్పి 3 కేటగిరీల్లో వాళ్ళు ఏదేది పొందుతారో చెప్తూ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, మధ్యాజీన అంటే నన్ను ఆరాధించు భక్తులు, ఇక్కడ నన్ను మరి ఎవరిని ఇక్కడ నన్ను అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకొని, భగవంతుడనే ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా, ఎక్కడ ఉన్నాడు ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పూజించేవాళ్ళు అంటే మామపి నన్నే యాంతి పొందుదురు, ఇక్కడ నన్నే పొందుతారంటే చూడండి పరమాత్మలోనే
ఐక్యమైపోతారు, చేరిపోతారు, మళ్ళీ తిరిగి జన్మకి రారు అని చెప్తాడు అనమాట. ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. నన్ను పొందిన వారు మళ్ళీ తిరిగి రారు. నన్ను కాకుండా ఎవరికి మీరు ఏ పూజలు చేసినా, ఏ స్వర్గాలకు వెళ్ళినా, ఏం చేసినా మళ్ళీ తిరిగి ఈ భూలోకానికే వస్తారు. మనకి ఇదే మీనింగ్ వచ్చేట్టు ఇంతకుముందు కూడా శ్లోకాల్లో వచ్చింది, అదే చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు తెలుసుకొని పూజ్యం. తర్వాత ఏం చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకము, ఇలా నన్ను పొందుతూ మరి నన్ను ఎలా పొందాలి మీరు, నన్ను ఎలా పొందుతారు మీరు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇక్కడ చూడండి, నన్ను పొందగోరిన వాళ్ళు నన్ను ఎలా పూజించాలి, నన్ను ఎలా తెలుసుకోవాలి? ఏ పురుషుడు నాకు భక్తితో పత్రం అంటే ఒక పత్రమును కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయం జలము కానీ ప్రయశ్చతి సమర్పించుతున్నాడు. ఇక్కడ చూడండి, సమర్పిస్తున్నాడు. ప్రయతాత్మన అంటే నిర్మల బుద్ధి నిష్కామ భావం గల భక్తునిచే. మరి ఎలా సమర్పించాలి ఇవి? ఆ సమర్పించేవాడికి నిర్మలమైన బుద్ధి, నిష్కామ భావం, ఏ కోరిక లేకుండా నిష్కామ కర్మగా చేసే భక్తుడు. భక్తి ఉపహృతం అంటే భక్తిపూర్వకంగా సమర్పితమైన, అంటే భక్తితో చేయడం. పత్రం పుష్పం ఫలంతో ఏమని మనం రోజు మాట చెప్తాము, అది ఎలాగుండాలి? భక్తితో సమర్పించు. అంటే ఆ పత్ర పుష్పాదులు నేను అంటే సగుణ రూపమున స్వయముగా ప్రీతితో అంగీకరించును. ఇక్కడ నేను సగుణ రూపముతో అంటే ఏంటి? ఇక్కడ నిర్గుణ రూపము, సగుణ రూపము అని రెండు రకాలుగా మనం ఉపనిషత్తుల్లో తెలుసుకుంటున్న మాట. ఇక్కడ పరమాత్మని మనము సగుణ రూపంగానే ఆరాధిస్తున్నాము. అంటే ఒక పత్రము, పుష్పము, ఫలము, తోయము ఈ సగుణ రూపంగానే కనిపిస్తున్నాయి కదా. రూపంతో కనపడటం సగుణ రూపము. ఇప్పుడు మనం ఈ పరమాత్మను ఏమంటున్నాము? ఇలా సగుణ రూపంతోనే భావన చేసి సగుణ రూపంగానే సమర్పిస్తున్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను స్వీకరించాలి అంటే మీకు ఈ భక్తి ఉండాలయ్యా, నిర్మల బుద్ధి ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే నాకు అవి మీరు చేసినటువంటి సమర్పణ అవుతుంది అని చెప్తున్నారు. అంటే నిర్మల బుద్ధితో, నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పించబడిన పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, జలము కానీ నేను ప్రత్యక్షముగా అంటే స్వయముగా ప్రీతితో అంగీకరిస్తాను. ఇక్కడ ప్రత్యక్షంగా అంటే మళ్ళీ మనం ఏదో విష్ణు రూపంలోనో శివ రూపంలోనో అని కాదు. అంటే నీలో భావన పరమాత్మ అన్న భావన ఉన్నప్పుడు ఎదురు స్వీకరిస్తున్నది కూడా పరమాత్మే అని చెప్పి మనము అర్థం చేసుకోవడం. అది తానే తీసుకుంటున్నాను స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏది ఉండాలి అంటే నిర్మల బుద్ధి, నిష్కామ కర్మ, భక్తి అంటే అనన్య భక్తి, ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఈ సమర్పణ జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు నన్నే పొందుతారు అని నెక్స్ట్ మళ్ళీ చెప్పబోతున్నారు. హరి ఓం.